డిస్టర్బ్ చేసేయాలి. అది ఆ సచివాలయ ఉద్యోగిని చూస్తే ఇదివరకు అపరిమితమైన గౌరవం, వాలంటీర్ని చూసిన వాలంటీర్ని చూస్తే ఆప్యాయత కనిపించేది, సచివాలయ ఉద్యోగిని చూస్తే గౌరవం అనిపించేది. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వాళ్ళని చూస్తే వెక్సేషన్ పుట్టాల. ఈవెన్ రేపు పొరపాటున జగన్ వస్తే కూడా సచివాలయ వ్యవస్థ అంటే వెక్సేషన్ పుట్టాలి. ఇది వీళ్ళ ప్రయోగం, ఇప్పుడు ప్రయత్నం. అందులో భాగంగా వాలంటీర్ చేయాల్సిన పని సచివాలయ సిబ్బందికి పెట్టారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళది కాకుండా పెట్టి ఈ సర్వేలు ఇవి వాలంటీర్లతో ఇంత ముందు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, అన్ని సక్సెస్ అన్ని వచ్చినాయి కదా, కానీ ఆయన ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందే. మరి మీరు ఇప్పుడు ఎందుకు సర్వేలు చేపిస్తున్నారు వాళ్ళతో? అదే కదా, ప్రభుత్వ ఉద్యోగి చేసే సర్వేలో నిజాయితీగా ఎవడని చెప్తాడా? కామన్ గా ఆలోచిద్దాం. పైగా ఈ సర్వేకి వీళ్ళు ఎక్కడ రాసేస్తారు అని తంబేయాలట. అక్కడ స్టార్టింగ్ ఎండింగ్ 2 తంబేయాలి, మధ్యలో మళ్ళీ ఓటీపీలట. ఈ వెళ్ళొచ్చు ఎప్పుడయ్యా అంటే ఇదివరకు వాలంటీర్ ధైర్యంగా వెళ్ళి తీయగలిగేవాడు సర్వే. ఎందుకని? అతని జేబులో డబ్బులేం కాదు, ప్రభుత్వపు డబ్బులు, ఏదో సంక్షేమ పథకం వాళ్ళ ఇళ్ళకి ఇప్పిస్తుండటం, సర్టిఫికెట్ కావాలంటే ఇళ్ళకి తెచ్చిస్తుంటాడు. ఒక రకం కుటుంబ సభ్యుడు అయిపోయాడు అతను. ఆ చదువు ఉంది కాబట్టి అనా వచ్చిన సర్వేనే ఓ నిమిషం ఉండు అంటే వాళ్ళు కూడా ఏం ఫీల్ కాల, ఆ మహిళలు కూడా ఏం ఫీల్ కాల. కానీ అలాగే నిజాయితీగా చెప్పాల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూలో. మళ్ళీ చెబితే